ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా. లాస్ట్ టైం కొట్టిన 287 గుర్తుంది కదా, ఇదే ఆర్సీబీ మీద. చూద్దాం ఈసారి ఎంత కొడతారో. మొన్న జరిగిన ఫ్యాన్ మీట్లో కూడా ఇదే చెప్పారు, ఆర్సీబీ మీద బ్యాటింగ్ చేయడం అంటే ఇష్టం అని. అంటే 300 లోడింగ్. అయితే ఎస్ఆర్హెచ్లో కొన్ని చేంజెస్ జరిగినాయి. ఫస్ట్ వన్, కెప్టెన్సీ చేంజ్. ఫ్యాట్ కమిన్స్ మామకి గాయాల కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరం అయ్యిండు. సో ఈ గ్యాప్లో ఈశాన్ కిషన్కి టీం బాధ్యతలు అప్పచెప్పారు. ఆల్రెడీ జార్ఖండ్కి కెప్టెన్ చేసి కప్పు గెలిచిన అనుభవం కూడా ఉంది. ఇంకా పోతే ఈ సీజన్ T20 వరల్డ్ కప్లా దుమ్ము లేపిండు, మంచి ఫామ్లోకి వచ్చిండు. చూద్దాం ఈశాన్ నాయకత్వంలో టీం ఎట్లా ఆడుతుందో. ఈసారి జరిగిన ఆక్షన్లో కొంతమంది ప్లేయర్లను తీసుకురు. అందులో ఫస్ట్ లియామ్ లివింగ్స్టన్, మంచి ఆల్రౌండరు. ఇంతకుముందు ఆర్సీబీకి ఆడిండు. ఆర్సీబీలో అంత పర్ఫార్మెన్స్ చేయకపోయినా కంటిన్యూగా అయితే రన్ కొట్టిండు. ఆర్సీబీ వాళ్ళు వదులుకున్నారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారు. తెలుసుగా, ఎస్ఆర్హెచ్లోకి వస్తే అందరు కాటేరమ్మ కొడుకులే, ఊచకోతకు వస్తారు. నెక్స్ట్ జాక్ ఎడ్వర్డ్స్. ఇతను మంచి ఆల్రౌండర్, మంచి హైట్లో ఉంటాడు, బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. ఇంకొక కాటేరమ్మ కొడుకు. నెక్స్ట్ సలీల్ అరోరా. యాక్చువల్లీ వేరే ప్లేయర్ కోసం ట్రై చేసిరు, ఆ ప్లేయర్ దొరకలేదు, సలీల్ అరోరాని తీసుకురు. ఇతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఇతను ఆడిన ప్రీవియస్ మ్యాచ్లో టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడి ఆ మ్యాచ్లో సెంచరీ కూడా చేసిండు. ఇంకా ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచ్లో 6ల వర్షం కురిపించిండు కాటేరమ్మ కొడుకు కాదు ఎంతైనా. ఇంకా వేరే ప్లేయర్స్ని కూడా తీసుకురు. చూద్దాం ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.